ఫిల్ చేయబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. వారంట పక్షిరాజు వలె పైకి, పక్షిరాజు వలె రెక్కలు చాచి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పక్షిరాజును పెడుతున్నాడు దేవుడు. మనం ఎంత పెద్ద మనుషులను పెట్టుకొని చిన్న పక్షితోటి పోలుస్తున్నాడు. ఎందుకంటే పక్షికి ఎన్నో మంచి, పక్షిరాజుకు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక మంచి లక్షణం ఏంటంటే పైకి ఎగిరే లక్షణం, రెక్కలు చాచే లక్షణం. అది ఎంత పెద్ద తుఫాను వచ్చినా పక్షిరాజు గూట్లో కూర్చోదంటండి. ఎంత పెద్ద తుఫాను, కారు మేఘాలు పట్టినా ఆకాశం వరకు ఎగిరిపోద్దంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత నల్లగా కారు మబ్బులు పట్టినా కూడా అది ఆగదంట. తుఫాన్లో కూడా గూట్లో పోయి దాచుకోదంట. పైకి అసలు దానికి జోష్ వచ్చిందంట. కారు మబ్బు పట్టినప్పుడు ఏమొచ్చిందంట? మేఘం పట్టినప్పుడు, కారు మేఘం పట్టినప్పుడు నల్లగా అయిపోయి తుఫాను బీభత్సంగా భయంకరమైన తుఫాను వస్తుంటేనంట పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరేది ఎవరు? యెహోవా కొరకు కనిపెట్టుకునేవాడు. పక్షిరాజుకున్న మంచి లక్షణం ఏంటంటే తుఫానులో సైతం పైకి ఎగిరే ధైర్యం. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో